2-3 ఇయర్స్‌కి ఒకసారి కొత్త డైట్ వస్తుంది. యాహ్! ఆ కొత్త డైట్‌ని ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నారు. మళ్ళీ దీని మీద పడుతున్నారు జనాలందరూ. దీనికి సొల్యూషన్ ఏంటో సో, రీజన్ కూడా అందుకని మనము ఇట్లాగా ఇప్పుడు అందులో ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి, ఇది ఫాలో అయ్యాను, ఇట్లాగా దీనివల్ల నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను అనేది చెప్తున్నారనమాట. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, ఏ ఒక్క డైట్ గానీ, ఏ ఒక్క ఫుడ్ కానీ అందరికీ సెట్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒక ఫుడ్ సెట్ అవుతుంది. మీకు అది పడకపోవచ్చు. నాకు కొన్ని అలర్జీస్ ఉంటాయి. మీకు ఉండకపోవచ్చు. సో, నో డైట్ ఫిట్స్ ఫర్ ఆల్. అందుకని మనము మన బాడీకి ఏది సెట్ అవుతుంది. అండ్ ట్రెడిషనల్గా మనము సౌత్ ఇండియన్స్ మనకి మన పెద్దవాళ్ళు నేర్పించిన అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు కూడా ఒక ఫుడ్ గ్రూప్ని ఎలిమినేట్ చేసేటట్లు ఉండకూడదు. డైట్ అనేది మనకి ఈజీగా ఫాలో అవ్వడానికి మనకి ఏం దొరుకుతుందో మన లోకల్గా, రీజనల్గా, సీజనల్గా ఉండే ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి.